భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రోకు ఎప్పుడూ లేనంత మహర్దశ పట్టినట్లు కనిపిస్తోంది. ఇస్రో చరిత్రలోనే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ కనీ విని ఎరగని రీతిలో 22,750 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఒకేసారి శాంక్షన్ చేయడం, అలాగే ఇస్రోకి సంబంధించి భవిష్యత్తు కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందించడం అనేది గొప్ప విషయంగా చెప్పాలి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 22,750 కోట్లను ఇస్రోకు కేటాయించింది. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనలకు, ప్రయోగాలకు చాలా కీలకమైన ఇంపార్టెన్స్ ఇస్తూ పూర్తి స్థాయిలో అంతరిక్ష పరిశోధనలు భవిష్యత్తులో ముందుకు తీసుకువెళ్లే అవకాశం, మరోవైపు షార్కు పూర్తి స్థాయి ప్రోత్సాహం అందించడానికైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లయితే తెలుస్తోంది. దీంతో షార్ 4 కీలక ప్రాజెక్టులను కేంద్రం ముందుంచింది. ఈ 4 ప్రాజెక్టులను మేము భవిష్యత్తులో ముందుకు తీసుకువెళ్ళబోతున్నాం అని అయితే కేంద్రం ముందుంచింది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి షార్ యొక్క ప్రణాళికను అయితే మెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ 4 ప్రాజెక్టుల గురించి కొంచెం క్లుప్తంగా అయినా తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనం ఖచ్చితంగా ఉంది. చంద్రయాన్ 4 మొదటి ప్రాజెక్టు, చంద్రయాన్ 3 మొదటి దశలో మనం విఫలమయ్యాం. తర్వాత రెండో అటెంప్ట్లో అయితే దక్షిణ ధ్రువంపై ప్రపంచంలో ఇప్పటి వరకు చందమామ దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా మనం రికార్డులకు ఎక్కాం. అక్కడ మనం ఒక రోవర్ని దింపి అక్కడ పరిశోధనలకైతే ముందడుగు వేసాం. అయితే చంద్రయాన్ 4కు వచ్చేసరికి చంద్రయాన్ 4లో ఒక రోవర్ దిగడమే కాదు, చంద్రుడి మీద ఉన్న మట్టిని, అలాగే దుమ్ము ధూళిని, ఇతర ఖనిజ ధాతువులను కూడా తీసుకువచ్చి మళ్ళీ భూమికి తీసుకువచ్చి ప్రయోగాలకు అందించనుంది. చంద్రుడి మీద మరిన్ని పరిశోధనలకు ఇది ఖచ్చితంగా ఒక మొదటి మెట్టు అయితే అని చెప్పొచ్చు. ఈ రోవర్ దిగడమే కాకుండా అక్కడున్న మట్టిని, ఇతర దుమ్ము ధూళిని, ఖనిజ ధాతువుల్ని కూడా తీసుకురానుంది. ఇది చంద్రయాన్ 4 ప్రాజెక్ట్ కింద అయితే తీసుకుంది. రెండో ప్రాజెక్ట్ ఏంటంటే వీనస్ మార్స్ మిషన్ కింద రెండో ప్రాజెక్టు శుక్రగ్రహం మీదకైతే భారతదేశం మొదటిసారి ప్రయోగాలకైతే సిద్ధమవుతుంది. ఇప్పటికే మంగళయాన్ ద్వారా అంగారకుడి మీదకి, అలాగే చంద్రుడి మీదకి ప్రయోగాలు చేసిన భారతదేశం ఇక రెండో దశలో శుక్రుడి మీద కూడా మనం పూర్తి స్థాయి ప్రయోగాలకు అయితే సిద్ధమవుతున్నాం. భూమికి అతి దగ్గరగా ఉండే గ్రహంగా శుక్రుడి మీద ఉన్న వాతావరణ పరిస్థితులు, అలాగే భౌగోళిక పరిస్థితుల మీద అయితే ఈ ప్రయోగం ముందుకు వెళ్ళనుంది. దీనికి సంబంధించి శుక్రుడి కక్షలోకి ఒక ఉపగ్రహాన్ని ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఆ ఉపగ్రహం సహాయంతో శుక్రుడి యొక్క జీవన స్థితిగతులు, వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల మీద ఒక అంచనాకైతే రానుంది. ఇది వీనస్ మార్స్ మిషన్ కింద అయితే రెండో ప్రాజెక్టును అయితే తీసుకురానుంది. మూడో ప్రాజెక్టు కింద భారతదేశం అంతరిక్ష పరిశోధనా కేంద్రం, అంటే భారతదేశ అంతరిక్ష పరిశోధనా కేంద్రం అంతరిక్షంలో స్పేస్ సెంటర్ని అయితే ఒకటి నెలకొల్పాలని అయితే భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ప్రపంచ స్పేస్ సెంటర్ను మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు కూడా దాంట్లోనే ఉండి తన పనులు కానిస్తున్నారు. స్పేస్ సెంటర్ అంతరిక్షంలో ఉండడం అనేది చాలా ప్రతిష్టాత్మకమైన అంశం. దీని ద్వారా అంతరిక్షంలో ఉన్న పరిశోధనలకు కానీ, అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాల పర్యవేక్షణకు కానీ స్పేస్ సెంటర్ సేవలు చాలా అవసరం అవుతాయి. ఇప్పటి వరకు అమెరికాను, చైనా మాత్రమే దీన్ని ఇప్పటివరకు సాధించారు. భారతదేశం కూడా 2035 నాటికి స్పేస్ సెంటర్ను ప్రత్యేకంగా అంతరిక్షంలో ఉంచాలని, దీనికి బాస్ అని పేరు, BIS బాస్ అని పేరు అయితే ఇప్పటికే పెట్టారు. దీనికి సంబంధించి కూడా నిధులు వినియోగం అయితే చేయనుంది. అలాగే 4వ ప్రాజెక్టు కింద కొత్త లాంచ్ వెహికల్, అంటే న్యూ లాంచ్ వెహికల్ని అయితే తయారు చేయాలని భావిస్తుంది. న్యూ లాంచ్ వెహికల్ ఏంటంటే ఒక రాకెట్ను పైకి తీసుకువెళ్ళేటప్పుడు ఆ రాకెట్ విడిపోతుంది, దానికి సంబంధించిన ఉపగ్రహాలను దాని కక్షలో ప్రవేశపెట్టి రాకెట్ విడిపోతుంది, సముద్రంలో పడిపోతుంది. దీనికి సంబంధించి ప్రతిసారి రాకెట్ ప్రయోగానికి చాలా అధిక మొత్తంలో కాస్ట్ అయితే చాలా డబ్బు ఖర్చు అవుతున్న డబ్బు కూడా ఆ ప్రయోగం పూర్తయిపోగానే రాకెట్ల విడిభాగాలు మళ్ళీ వినియోగించుకోవడానికి కూడా అవకాశం ఉండవు. ఇలా కాకుండా కొత్త సాంకేతికత ద్వారా ఈ రాకెట్ పైకి వదిలిన రాకెట్ మళ్ళీ అక్కడ ఉపగ్రహాలను విడిచిపెట్టి తన పని పూర్తి చేసుకొని మళ్ళీ భూమికి తిరిగి వచ్చేలాగా, మళ్ళీ దాన్ని పునర్వినియోగం చేసేలాగా ఈ కొత్త లాంచ్ వెహికల్ అయితే ఉండబోతుంది. దీనికి కూడా ఇస్రోకి సంబంధించిన శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వం ముందు ఈ 4 ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో మాకు నిధులు కావాలని చెప్పడం, వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4 ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనవిగా భావించి ఇస్రోకి సంబంధించిన ప్రతిష్టను మరింత పెంచే ప్రాజెక్టులుగా భావించి వెంటనే నిధులు విడుదల చేశారు. భవిష్యత్తులోనూ ఉపగ్రహ ఆర్థికం, అంటే స్పేస్ ఎకానమీ విషయంలో మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే స్పేస్ ఎకానమీ రాను రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీన్ని భారతదేశం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. స్పేస్ ఎకానమీని ముఖ్యంగా ఇతర గ్రహాల మీద పరిశోధనలు కానీ, చందమామ మీద దిగి అక్కడ ఉన్న ఖనిజ ధాతువుల మీద ప్రయోగాలు, ఈ విషయంలో స్పేస్ ఎకానమీ ఎక్కువ అయ్యే నేపథ్యంలో ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం ఒక దిశానిర్దేశం కాబోతుంది. ఇస్రో ప్రయోగాలు మరింత విజయవంతం అవ్వాలని అయితే మనందరం కోరుకుందాం. జై హో ఇస్రో.